దేవాలయానికి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? హిందూ సాంప్రదాయంలో శుద్ధి, పవిత్రతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవాలయాల్లో దేవతల నివాసంగా పరిగణించబడతాయి. అందుకే మనం వాటిలోకి ప్రవేశించే ముందు శారీరకంగా, మానసికంగా పవిత్రంగా ఉండాలి. అందులో భాగంగా కాళ్ళు కడుక్కోవడం ఒక శుభాచార్యం. మనం రోడ్డుపై నడుస్తూ ఎన్నో రకాల ధూళి, మట్టిని కలిగించుకుంటాం. గుడిలోకి ఆ మురికిని తీసుకెళ్లకుండా ఉండడానికి కాళ్ళు కడుక్కోవాలి. పూజా స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఇది ఒక ముఖ్యమైన అలవాటు. దేవాలయంలోకి వెళ్లే ముందు శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా అవసరం. నీటితో కాళ్ళు కడుక్కోవడం మన మనసును ప్రశాంతంగా, పవిత్రంగా మారుస్తుంది. ఇది మన లోపలిని నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో సహాయపడుతుంది. మన కాళ్ళలో ఉండే నరాలకు నీటి స్వరాల వల్ల సానుకూల అనుభూతి కలుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరానికి తాజాతనాన్ని ఇస్తుంది. కాళ్ళు చల్లటి నీళ్ళలో కడుక్కోవడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ముగింపు: దేవాలయాల్లో శుభ్రత, పవిత్రంగా ఉండాలి. అందువల్ల కాళ్ళు కడుక్కోవడం ద్వారా మన భౌతిక, ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతాము. ఇది మన సాంప్రదాయంలో ఉన్న ఒక గొప్ప ఆచారం. ఇది శరీరానికి మంచిది మాత్రమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అందుకే మనం గుడికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడం అవసరం.